హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. శివరాత్రి రోజు పాసర్లపూడి వెళ్ళామండి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు పాసర్లపూడిలో వీరన్న బాబు సంబరం చేస్తారండి. అక్కడ వీరన్న బాబు గుడి కూడా ఉంది. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇలా ఒక వ్యక్తి మీద దేవుడు వాళ్తారనమాట. ప్రతి వీధికి ప్రతి ఇంటికి తిరిగి ఇలా ఊరేగిస్తారండి. ప్రతి ఇంటి దగ్గర కూడా ఇలా బిందెలతో నీళ్లు వేస్తారు. దేవుడు వాలిన అతనేమో బొట్టు పెడతారనమాట. ఈ సంబరం ఎలా చేస్తారో ఒకసారి మీరు కూడా చూడండి. వీరభద్రస్వామి గుడికి వెళ్లే దారిలోనే రామాలయం ఉందన్నమాట. ఇక్కడ దర్శనమైన తర్వాత వీరభద్రస్వామి గుడి ఏటుగట్టు మీద ఉందండి. వీరభద్రస్వామి గుడి కన్నా ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. విగ్రహం చూసారా ఎంత అందంగా ఉందో. భద్రకాళి సమేత వీరభద్రస్వామి గుడి ఇదేనండి. ఇక్కడికి దగ్గరలోనే గోదావరి ఉందండి. ఇక్కడే నిప్పుల గుండం కూడా వేస్తారు. చాలా మంది భక్తులు అయితే వస్తారనమాట. అన్న సమారాధన దగ్గర అస్సలు ఖాళీ ఉండదండి. జనం చూసారా ఎలా ఉన్నారో. నైట్ లైటింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఆ రోజు నైటే ఆర్కెస్ట్రా కూడా జరిగింది. నైట్ వెళ్ళలేదండి మేమైతేని. గుడిలో విగ్రహం అయితే చూపించలేదు కదా మీకు. ఈ ఫ్లెక్సీ మీద ఉంది చూసారా, ఇదే విగ్రహం అండి. గుడిలో వీడియో తీయకూడదేమోనని నేను తీయలేదు. దేవుణ్ణి అయితే ఇలా ఊరేగిస్తారండి. ఇదండి వీరన్న బాబు సంబరం. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.